presenting. Let's give our dancers a thunderous round of applause. There is a special kind of power in the world. A power that nurtures, leads and inspires. Do you know what it is? Of course, it's the power of a woman. She is not born just to adjust, but to achieve, not to be silent, but to shine. So dear audience, get ready to witness a powerful and graceful performance that celebrates courage, confidence and spirit of womanhood. We invite our talented performers on the stage to present a dynamic dance on the theme Women Empowerment. Let's welcome them with a loud round of applause. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని మీసమా అంచనాల కందుమా ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా ప్రతి 16 నిమిషాలకు భారత్లో అత్యాచార ఘటన జరుగుతోంది. ఏడాదికి 4.5 లక్షలకు పైగా రేప్ కేసులు దేశంలో రికార్డ్ అవుతున్నాయి. 2012 నిర్భయ అత్యాచార ఘటన తర్వాత కఠిన చట్టాలు అమలవుతున్నా అత్యాచార కేసుల్లో ఏ మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. ప్రతి ఏడాది కేసుల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. అటు కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం హత్యా ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ జూనియర్ డాక్టర్లు దిగిన నిరసనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఏంటి అలా చూస్తున్నారు? చూడకపోతే ఏం చేస్తారులే. అమ్మా, ఏడుస్తున్నావా? పాప చనిపోయిందని కాదు, నీ చుట్టూ ఇంతమంది ఉన్న ఏ ఒక్కడి అరాచకాన్ని ఆపలేదు చూడు, అందుకేడువమ్మా. పాప కోసం కాదు, అందరూ ఉన్నారనే ధైర్యంతో బతుకుతున్నావు కదా, అందుకేడువమ్మా. పాప కోసం కాదు. ఎవరింటికి వచ్చినా కన్న కొడుకులు ఆదరిస్తావు కదా, అందుకేడువమ్మా. పాప కోసం కాదు. రేయ్, ఒక కాలేజీకి వెళ్ళే అమ్మాయిపై అత్యాచారం జరిగితే వాళ్ళు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు, వాళ్ళకి అలాగే జరగాలి అంటారు. ఒక స్కూల్కి వెళ్ళే అమ్మాయిపై అన్యాయం జరిగితే చదువుకునే వయసులో ప్రేమ ప్రేమ అని తిరుగుతారు, అప్పుడు అబ్బాయిలు మాత్రం ఊరుకుంటారా అంటారు. మరి అమ్మ ఒడిలో పాలు తాగే పసి పిల్లల్ని కూడా వదలట్లేదు కదరా. ఆడపిల్లల్ని గౌరవిద్దాం, ఆడవాళ్ళని కాపాడదాం అంటారు కదా. ఎక్కడరా కాపాడేది?
ఎక్కడరా కాపాడేది? వాట్సాప్లో స్టేటస్లు పెడితే కాపాడినట్ట? నిండు జీవితాలను ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగిస్తే కాపాడినట్ట? కొట్టినా మారక, తిట్టినా మారక, ఆడవాళ్ళ జోలికొస్తే చంపేస్తావన్నా మారకపోతే ఎలారా? గుర్తుపెట్టుకోండిరా, మనం చంపుతుంది ఆడదాన్ని కాదు, అమ్మతనాన్నే చంపేస్తున్నాంరా. ప్లీజ్ రా, వాళ్ళని బతకనివ్వండి. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు? నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు? కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా? కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా? వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి చలరేగెనా? ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం? చీకటి ముసిరిందే చిటికల్లోనా? తీరదు నీ శోకం, మారదు ఈ లోకం, తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా? మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా? మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా? అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు. నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. ఆడబిడ్డలో సహనమే కాదు, తెగించే తెగింపు ఉంది, ఎదురు తిరిగే ధైర్యం ఉంది. వాళ్ళు తిరగబడాలి యువర్ ఆనర్, ఆడబిడ్డలు తిరగబడాలి. కదులు 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 కట్లు తెంచుకొని కదులు, వదులు 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 బానిస సంకెళ్ళను వదులు. కాలం తన కళ్ళు తెరిచి కాలిస్తున్నది నీలో, కాలిక ఏమైందని, ఉగ్రజ్వాలిక ఏమైందని, దెబ్బ కొడితే ఆడదానంటుందా? తొక్క తొక్కితే నాకు తనను ఆడదనుకుంటుందా? పారిపోకు, దాక్కోకు, ఎదుర్కో ప్రపంచాన్ని. తన రక్తాన్ని పంచి మన జన్మలకు కారణమై మన జీవితంలో సగభాగమైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు జరుగుతున్నాయి సార్. అసలేం జరుగుతోంది సార్ ఈ దేశంలో? మారాలి, ఈ పద్ధతి మారాలి. మార్పు అనేది ఏదో ఆకాశం నుండి ఊడిపడదు, మనలో రావాలి, మనందరిలో రావాలి. నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్ళి మళ్ళీ బడిలో వేయండి సార్, బడిలో వేయండి. ఆడవాళ్ళ గురించి చదివించండి సార్, అమ్మతత్వాన్ని నేర్పించండి సార్. ఆడదంటే అబల కాదు, సబల. ఆడవాళ్ళు అంటే ఏమీ చేయలేని వాళ్ళు కాదు. స్వేచ్ఛ ఇస్తే ఎన్నో రంగాలలో విజయకేతనం ఎగరవేయగలరు.